నూనె వేసుకుంటున్నా. 6-7 నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. మన వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హార్కీస్ బల్లా. నేనైతే పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్. చూడండి, కొబ్బరి అయితే ఇలా సన్నగా తరుముకున్నా. ఇదేంటి ఇలా కూర్చున్నది అనుకునేరు. మా పెద్ద గ్యాస్ అయితే అయిపోయింది. చిన్న గ్యాస్ మీద ఇలా ఫ్రెష్గా కొద్దిగా జిగురు ఉన్నది కాబట్టి కట్ చేసుకొని వాటర్లో కడుక్కొని చూడండి, ఇలా మొత్తము వాటర్ మొత్తం అయితే ఇలా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఇందులో కొద్దిగా నూనె వేసుకుంటున్నా, అంటే ఆయిల్. పచ్చి వాసన అయితే కొబ్బరి వెళ్ళిపోయింది. కొద్దిగా నూనె వేసుకుంటున్నా. నూనె వేసుకున్న తర్వాత ధనియాలు, కొన్ని ధనియాలు, వెల్లిపాయలు, 5-6 వెల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు. మేము ఎక్కువ కారం స్పైసీ తింటాం కాబట్టి 6-7 నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. ఇలా ఉంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, కొద్దిగా 5-6 లవంగాలు, కొద్దిగా సాజీరా, జీలకర్ర వేసి కలుపుకోవాలి. కలర్ వచ్చిన దాకా కలుపుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి పచ్చడి అయితే మన వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, పిల్లల బాక్స్లోకి, టిఫిన్ బాక్స్లోకి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత నేనైతే తెల్ల నువ్వులు వేసుకుంటున్నా. పైనుంచి వేసి వేయించుకుంటా. ఈ కొబ్బరి పచ్చడి మన చపాతీలోకి, వేడివేడి రైస్లోకి, దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం తెల్ల నువ్వులు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం బ్రౌన్ కలర్ అయితే మిక్సీ జార్లో వేసుకుంటా. మిక్సీ జార్లో వేసుకున్నా నేనైతే. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడంత ఇందులోనే సాల్ట్ వేసుకుంటున్నా నేను. వేసుకొని మిక్సీ పట్టుకోనంత. స్టవ్ వెలిగించి అయితే ఎంచిన పైన పెట్టేసిన అన్నట్టు. మిక్సీ అయితే పట్టేసిన. నూనె వేసుకుందా. నూనె వేసుకుందా. జీలకర్ర, కొన్ని పప్పు దినుసులు వేసుకుందా. కొద్దిగా కాగనిద్దాం. కరివేపాకు వేసుకుంటున్నా. కొద్దిగా పసుపు వేసుకుందా. చట్నీ మిక్సీ పట్టుకొని వచ్చినాం కదా, ఈ చట్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకుంటా. కొద్దిగా ఇందులో వాటర్ వేసుకుందా. స్మెల్ మాత్రం చాలా సూపర్ వస్తుంది. మన పచ్చి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను చేసే పచ్చి కొబ్బరి పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వారు మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్ మరి.